మనకి నిన్న మాంచెస్టర్ టెస్ట్లో చూసుకుంటే రిషబ్ పంత్కి ఇంజూర్ అయింది కదా. మరి ఇంజూర్ అయిన తర్వాత దీని గురించి రిక్కీ పాంటింగ్ కూడా రియాక్ట్ అయ్యాడు. అయితే ఇక్కడ పాంటింగ్ అంటుంది ఏంటంటే నిన్న మనకి మ్యాచ్లో కనుక ఒకసారి చూసుకుంటే మరి రివర్సిప్ ఆడే సమయంలో రిషబ్ పంత్ కాలుకి వచ్చి బాల్ తగిలింది కదా. సో అప్పుడు బాల్ తగిలినప్పుడు కొంచెం సేపు అలా నడవగలిగాడు రిషబ్ పంత్. సో మరి దాని తర్వాత ఎప్పుడైతే మనకు ఆ వెహికల్ లోపలికి వచ్చిందో సో అప్పుడు ఆటోమేటిక్గా ఈ గాయం ఏదైతే ఉందో అది కొంచెం వాసిన తర్వాత అతను అసలు నడవలేకపోయాడు. సో ఇటువంటి సిచ్యువేషనే నాకు కూడా అంతకుముందు ఒకసారి జరిగింది. అప్పుడు చూసుకుంటే నా కాళ్ళలో చిన్న చిన్న నరాలు ఉంటాయి మనకి, అవి కట్ అవుతూ ఉంటాయి. అవి కట్ అయినప్పుడు మనం నడవలేము. సో అప్పుడు కూడా నాకు సేమ్ ఇదే విధంగా జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ నేను తొందరగానే రికవర్ అయ్యాను. సో ఇప్పుడైనా సరే రిషబ్ పంత్ అదే విధంగా రికవర్ అవుతాడు. సో దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు అని చెప్పేసి చెప్పాడు. అయితే దాని తర్వాత మరి అతను కనుక ఇప్పుడు రికవర్ అయిపోయి తర్వాత మ్యాచ్కి కనుక అవైలబుల్గా ఉన్నాడు అనుకోండి, సో నేను రిషబ్ పంత్కి ఒకటే చెప్తాను, అదేంది మరి నువ్వు నెక్స్ట్ మ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లో అసలు రివర్స్ స్వీప్ షాట్లు అసలు ఆడొద్దు అని అయితే నేను అతను సజెషన్ ఇస్తానని చెప్పేసి రిక్కీ పాంటింగ్ కూడా దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి మనకి రిషబ్ పంత్ కనుక నెక్స్ట్ మ్యాచ్కి రాలేదు అంటే ఖచ్చితంగా మనకు ఇదొక ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ టీంలో చూసుకుంటే మరి హైయెస్ట్ స్కోర్ లిస్ట్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో మరి ఇటువంటి ఫామ్లో ఉన్న ప్లేయర్ని మనం కోల్పోయామంటే ఇంగ్లాండ్ సిరీస్ కూడా మనం కోల్పోయే ఛాన్స్ ఉంది. సో చూద్దాం మరి ఏం జరిగింది అనేది.